రాజమహేంద్రవరంలో ఈ నెల 3న వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులు సూరంపూడి దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ కు, ఆపై రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. నిర్లక్ష్యంగా వేగంగా కారు నడపడానికి కారణాలు ఏంటనే దానిపై నిందితుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. మాల్లో సెక్యూరిటీతో జరిగిన గొడవ పైన ఆరా తీస్తున్నారు. ఘటనకు ముందు ఏం జరిగింది, మాల్ వద్ద సెక్యూరిటీతో ఎందుకు గొడవ జరిగింది, నిందితులు ఎంత మద్యం సేవించారు, కారు ఏ వేగంతో నడిపారు, ఢీకొన్న తర్వాత వారి చర్యలు ఏమిటి తదితర కీలక అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ ను ప్రభుత్వం నియమించగా ఆయనే నేరుగా నిందితులను విచారిస్తున్నారు. నిందితుల నుంచి సేకరించే సమాచారాన్ని నమోదు చేసి దర్యాప్తులో లభించిన ఆధారాలతో సరిపోల్చి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. ప్రియాంక మృతి కేసులో నిందితుల పోలీస్ కస్టడీ కీలకంగా మారడంతో విచారణలో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.